ఎన్నికల ముందు ఏదైతే ఉందో సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ కళ్యాణ్ గారు దాన్ని అస్త్రంగా వాడారు. మేము అధికారం చేపడితే మొట్టమొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు మీద సంతకం చేస్తే నేను న్యాయం చేస్తా ఉన్నారు. నా కూతురు కేసుని అడ్డం పెట్టి ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చావని చెప్పి ఆవిడ పదే పదే చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి దాని మీద ఆయనే స్వయంగా వెళ్ళి హామీ ఇచ్చిన ఇష్యూ కాబట్టి దాన్ని వదలకుండా చేసుంటే బాగుండేది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ ఫ్యామిలీని వైసీపీ వాళ్ళు ట్రాప్ చేసి ఆ రోజునటువంటి అభ్యర్థి ఈ రోజున ఎమ్మెల్యే మంత్రి పార్థసారథి గారు దీని మీద ఆయన స్పందన ఎలా ఉంది? దీని మీద పార్థసారథి గారు సరిగా పట్టించుకోలేదని నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నాను. ఈరోజు రాజకీయాల్లో విలువలు లేని మాట్లాడతారంటే అదొక నిదర్శనం. అలా అని ఎక్కడా కూడా వాళ్ళు పేపర్ ప్రకటన కూడా రెండు కుటుంబాలు కలిసి సోషల్ మీడియా ట్రోల్ అవుతుంది. మంత్రి గారు మీరే మాకు న్యాయం చేయండి, ఇదే మా జీవనాధారం అని చెప్పి సోషల్ మీడియా ట్రోల్ అవుతుంది. దానిలో ఆ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో కూడా మీరు ఉన్నారు, మీకు కూటమి ప్రభుత్వం ఉంది, మీకు అన్యాయం జరగదు, న్యాయం జరుగుతుందని చెప్తున్నారు. కిషోర్ ఎవరైతే ఉన్నాడో లింగమనేని కిషోర్ మన అందరికీ తెలుసు, నూజివీడులో అయినా చెయ్యని పనులు లేవు, దాచుకోవటమే పనిగా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక. గత ప్రభుత్వం మీరు పదే పదే గుంతలున్న రోడ్లు గుంతలు ఉన్నాయి, కనీసం రోడ్డు మీద ట్రావెల్ చేస్తే బళ్ళు పాడవుతుందని చెప్పి కూడా మనుషుల ఆరోగ్యాలు దెబ్బతిని చెప్పి పెద్ద ఉద్యమం చేశారు. చాలా రోడ్లు వర్కులు పూర్తయినాయి. నూజివీడు నుంచి మైలవరం రోడ్డు ఈ మధ్యకాలం వెళ్ళారా మీరు? వెళ్ళాను. ఎలా ఉంది రోడ్? ఎలా మీరు చాలా దారుణంగా ఉంది వాస్తవం. అది ఈ 18 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు ఎంత తెలుసా మీకు? తెలియదు. 4 సంవత్సరాల్లో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పు ఎంత చేసిందో సేమ్ అదే అమౌంట్ కుటుంబ ప్రభుత్వం 18 నెలలు చేసిన అప్పు. గత ప్రభుత్వం ప్రజల మీద బడ్డెన్ వేస్తూ అప్పులు చేసింది. ఈ ప్రభుత్వం ప్రజల మీద బడ్డెన్ వేయకుండా పబ్లిక్లో అయితే కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి మీద. డిప్యూటీ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే కనీసం స్పందించే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అంటారు. పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ ఎక్కడని అంటారు, ఏం చెప్తారు దాని గురించి? ఆయన కొన్ని పరిమితులు ఉన్నాయి, ఆ పరిమితులు లోబడి దాన్ని ఆయన శాఖల మించి కూడా ఆయన పనిచేస్తారు. సార్ ఇప్పుడు గతానికి ఇప్పుడు పోస్తే లాండ్ ఆర్డర్ ఎలా ఉంది రాష్ట్రంలో? వైసీపీ ప్రభుత్వంలో నా ఒక్కడి మీదే 10 కేసులు ఉన్నాయంటే గత 5 సంవత్సరాల్లో. గత ప్రభుత్వం కక్షలు కార్పణ్యాలతో రెడ్ బుక్ పరిపాలన అదే పరిపాలన నడిస్తే కొడాల నాని ఎక్కడుండేవాడన్నా, పేరు నాని ఎక్కడ ఉండాల్సినోడు, అంబటి రాంబాబు ఎక్కడ ఉండాల్సినోడు, రోజా ఎక్కడ ఉండేది? అంటే ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తామని చెప్పి వైసీపీ చెప్పింది. నిజంగా ఒక సమస్య మీద ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతుందా కూటమి ప్రభుత్వం? వైసీపీ ప్రభుత్వంలో పెట్టినట్టు మేము పెట్టట్లేదు. మేము చట్టపరంగానే వెళ్తున్నాం. డొల్లవేనేని వంశీని అన్ని రోజులు ఉన్నాడంటే కష్టపడిన వ్యక్తికి జనసేన పార్టీలో గుర్తింపు ఉందా? కష్టపడిన వాళ్ళకి కొంతమందికి రాలిమాట వాస్తవం. ఇప్పుడు అమరావతికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అంటే ప్రతిపక్షంగా ఆ రోజు చాలా విమర్శలు చేశారు. ఇదే ఈ రోజున కూటమి ప్రభుత్వం జోనుల వారీగా 3 జోన్లు ప్రకటించింది. దానికి దీనికి తేడా ఏంటంటే జోన్ల వారీగా అధికారులను కేటాయించి ఇప్పుడు వర్క్ డివిజన్ జరిగితే కాన్సన్ట్రేషన్ చేసి ప్రధానమైన సమస్యల మీద మరి ఇప్పుడు గతంలో మీ మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి, కొంత మీడియాలో కూడా ట్రోల్ అయింది. శివరామకృష్ణ అంటే పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముతాడా, కులాన్ని కమ్ము కాస్తాడు? మా అధినేత చెప్పిందే నేను పాటించాను. అక్కడ మూత్ర విసర్జన చేస్తే మనం కేసు ఏం పెట్టాలి? మూత్ర విసర్జన చేసి జెండాను అవమానపరిచాడు, మా పార్టీని అవమానపరిచాడు అని చెప్పి మనం కేసు పెట్టాలి. అంతేగాని అక్కడ లేని అతన్ని తీసుకొచ్చి అక్రమ కేసు, SC/ST అట్రాసిటీ కేసు. అదే పిఠాపురంలో మీరు చెప్పిన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీలో పిఠాపురంలో దళితుల బహిష్కారం జరుగుతుంది, కనీసం స్పందించిన పరిస్థితి లేదు. కళ్యాణ్ గారు హెలికాప్టర్ ఉపయోగించరు. మనందరం కూడా చూసాం ఆయన సంపాదన కూడా ఈరోజు పేదలకి పిఠాపురంలో అనాథల పిల్లలకి ఇస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అదే పిఠాపురంలో ఒక స్కూల్లో, ప్రభుత్వ పాఠశాలలో SC పిల్లల స్కూల్ మాస్టారు మాట్లాడిన తీరు మీద ఎలా స్పందిస్తారు?